రేషన్ కార్డులు ఇచ్చిన ప్రతి వాళ్లకు సన్న బియ్యం పేదవాళ్లకు తీసుకొచ్చి ఇచ్చి పేదవాడి కడుపు నింపే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. ఈ వేదిక మీద నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, ఇంకా ఎవరైనా తెలంగాణ రాష్ట్ర నలుమూలలో రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరున్నా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వండి. రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వండి. పేదవాడిని ఆకలి తీర్చడమే మన లక్ష్యము. ఇదే నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళి అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. అదేవిధంగా రెండవ వ్యక్తి ఉచిత కరెంటును అందించిన వాడు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అని 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో